షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. హత్యల రోజు నిందితుడు ఉపయోగించిన కారును పోలీసులు గుర్తించారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 6 హత్యల కేసుల చేసిన నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 48 గంటల పాటు కూడా అతనికి సంబంధించి కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు పోలీసులు ప్రత్యేక బృందాలతో కూడా మొదటగా ఎక్కడైతే ఇక్కడ నుంచి హత్యలు చేసిన అనంతరం కూడా ఇక్కడ నుంచి కారు తీసుకొని ఇటు షాద్నగర్ సమీపంలోని చేగూరు పోలీస్ రైల్వే స్టేషన్ సమీపంలో కూడా కారు నిలిపివేసినట్లయితే పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ కోణంలో అయితే అక్కడి నుంచి నిందితుడు అంటే ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా ఇటు సాంకేతిక పరంగా కూడా పోలీస్ అధికారులు అయితే దర్యాప్తుకు సంబంధించి కూడా ఆ గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇప్పటివరకు అంటే 6 హత్యల కేసులకు సంబంధించి 6 హత్యలు చేసి తర్వాత పారిపోయి తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి కూడా ఇటు వారి తల్లిదండ్రులకు చెప్పడంతో కూడా పోలీసులు నిన్న సిపి తరుణ్ జోషి అయితే వెళ్లించడం జరిగింది. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీస్ అధికారుల గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే నిన్న చంపిన తర్వాతనే ఇటు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం, తర్వాత తల్లిదండ్రులు వెంటనే షాబాద్ పోలీసులకు సమాచారంతో కూడా ఘటనస్థలాన్ని చేరుకొని ఆ మృతదేహాల వద్ద కూడా కొంతవరకు ప్రాథమిక వివరాల ఆధారంగా తర్వాత క్లూస్ టీమ్స్ సంబంధించి డాగ్ స్క్వాడ్ ఆధారంగా కూడా అతను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారన్న కోణంలో కూడా గాలింపు చర్యలు ముమ్మరైతే చేయడం జరిగింది. మొత్తం 7 ప్రత్యేక బృందాలతో కూడా గాలింపు చర్యలు చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి అంటే శుక్రవారం అర్ధరాత్రి 11:30 నుంచి ప్రాంతంలో కూడా ఈ హత్య చేసిన అనంతరం కూడా అతను పరారులో ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి కూడా అతని కోసం ప్రస్తుతం అయితే పోలీసులు అయితే గాలింపు చర్య జరిగింది. కేవలం తనపై పోక్సో కేసు నమోదు చేయడం ఒకటి ప్రధానంగా దానిపైన కూడా కక్ష పెంచుకొని ఆ బాధితులతో అమ్మాయితో పాటు తర్వాత తల్లి నానమ్మ తర్వాత నిందితుడికి సంబంధించిన వాళ్ళ భార్య తర్వాత 2 పిల్లలను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో కూడా స్థానికంగా కానీ ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక తీవ్ర కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిందితుడిని ప్రస్తుతం అంటే నిందితుడికి సంబంధించి కూడా అంటే ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది కూడా పోలీసుల గాలింపు చర్యలకు కూడా ముమ్మర చేయడం జరిగింది. ఇప్పటివరకు అతనికి సంబంధించి ఫోను ఇంకా స్విచ్ ఆఫ్ కావడం, తర్వాత అతను కేవలం కారు మాత్రమే స్వాధీనం చేసుకోవడం వరకు మాత్రమే ఉంది. కానీ అతను ఎక్కడి నుంచి అంటే ఇతర రైల్వే స్టేషన్కి చేగూరు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాడని ఒక సమాచారం ఉంది. అక్కడ కారు మాత్రం స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏ ప్రాంతానికి వెళ్ళాడు అనేది కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే ముమ్మర చేయడం జరిగింది. ఇటు లాండ్ పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఖచ్చితంగా అతను చనిపోకుండా అంటే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. కాబట్టి అతను చనిపోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే పోలీసులు అదుపులో తీసుకొని ఆ తర్వాత వారిని అయితే విచారణ చేసే అవకాశం ఉంది. దీనికని ఇంత క్రూరంగా హత్య చేయడం ఘటన కూడా అయితే స్థానికంగా కలవరం రేపుతుంది. కాబట్టి నిందితుడు రాజ్ కుమార్ పరిస్థితి అంటే ప్రస్తుతం ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియాలని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. నిన్న మృతదేహాలన్నీ కూడా ఆ పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకైతే ఇవ్వడం జరిగింది. నిన్న మృతదేహాలని ఇక్కడికి అంటే పోస్ట్ మార్టం చేయడానికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా షాబాద్లోని పెద్ద ఎత్తున వాళ్ళైతే ఆందోళన చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ఇటు ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు తర్వాత ప్రభుత్వం బిల్లు వారికి ఒక అమ్మాయి కూడా అంటే మానసికంగా సరిగా లేకపోవడంతో కూడా వామెను కూడా చూసుకునే బాధ్యత మాదే అని చెప్పి కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా నిన్న హామీయడంతో కూడా ఆందోళనకు సంబంధించి కూడా కొంతవరకు అయితే విరమించుకోవడం జరిగింది. కానీ ఈరోజు నిందితుడు రాజ్ కుమార్ని అంటే ఆచూకీ కూడా కనపడలే తర్వాత